మీకు తెలుసా? ఈ చలికాలం వేడిగా మిరియాలు ఎక్కువగా వేసి ఘాటుగా కాళ్ళ సూపును చేసుకొని తింటే జలుబు తగ్గిపోతుందని. సింపుల్‌గా ఎలా చేశానో చూడండి. మీరు కూడా ట్రై చేయండి. మీకు కూడా ఈ టేస్ట్ బాగా నచ్చుతుంది. ముందుగా ఈ పీసెస్‌ని ఎలా శుభ్రం చేసుకోవాలో చూద్దాము. దీంట్లో కొద్దిగా వేడి నీళ్లు పోసి, కొద్దిగా సాల్ట్ వేసి ఈ పీసెస్‌ని మంచిగా శుభ్రం చేసుకోవాలి. 2-3 టైమ్స్ మంచిగా వేడి నీళ్లు పోసి శుభ్రం చేసుకోండి. బోన్స్ చూర అంతా అడుగున వచ్చేస్తుంది. చిన్న చిన్న పీసెస్ అవన్నీ మీరు వంపేసేయండి. ఈ బోన్స్ అన్నిటిని కూడా వాటర్ లేకుండా వంపేసి ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇక్కడ నేను ఒక జత మేక కాళ్ళకి 3 పెద్ద సైజు ఉల్లిగడ్డలు తీసుకున్నాను. వీటిని మిక్సీ జార్లో వేసి బాగా మెత్తని పేస్టులా చేయకుండా బరకగా మిక్సీ పట్టాలి. మీరు చిన్న చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకోండి. ఇక్కడ నేను కుక్కర్లో నూనె పోసి నూనె వేడెక్కాక కొద్దిగా సాజీర వేశాను. ఈ సాజీర నూనెలో వేగాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి ఒకసారి కలిపి సన్నగా కట్ చేసుకున్న పుదీనా, మెంతికూరను వేసేసి అలాగే కొద్దిగా సాల్ట్‌ను వేసుకోండి. ఈ సీజన్‌లో మెంతికూర మనకు బాగా వస్తుంది. కాబట్టి తప్పకుండా వేసుకోండి. టేస్ట్ కూడా బాగుంటుంది. జలుబు అలాంటివి ఉంటే కూడా పోతాయి మెంతికూర తింటే. ఇప్పుడు కడిగి పెట్టుకున్న మేక కాళ్ళను కూడా వేసేసి పీసెస్‌కి నూనె అంతా పట్టేలాగా బాగా కలిపేసి మూత పెట్టేసేయండి. పీసెస్ నూనెలో మగ్గితే మనకు నీసు వాసన అనేది రాదు. మధ్యలో మూత తీస్తూ దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. అడుగంటకుండా, మాడకుండా చెక్ చేసుకోండి. ఇక్కడ నేను అల్లం, వెల్లుల్లి అలాగే మిరియాలు కూడా దంచి వేస్తున్నాను. ఇలా మిక్స్ చేయడం వల్ల ఈ పీసెస్ అడుగంటకుండా, మాడకుండా మంచిగా నూనెలో వేగిపోతాయి. ఇవి వేగేలోపు మనం గ్రేవీ తయారు చేసుకుందాము. ఇక్కడ నేను పెద్ద సైజు 3 టమాటాలు తీసుకున్నాను. చిన్న ఉసిరికాయ సైజు చింతపండు తీసుకొని 2 కలిపి మిక్సీ పట్టుకున్నాను మెత్తటి పేస్ట్ లాగా. మూత తీసి కూరని చెక్ చేసుకుందాము. బోన్స్ నూనెలో వేగిపోయాయి. ఒకసారి అంతా మంచిగా మిక్స్ చేసుకొని ఇందులో పసుపు, కారము, కొద్దిగా గరం మసాలా వేసేసి మళ్ళీ అంతా కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మీరు ఉల్లిపాయలు వేసిన వెంటనే బోన్స్ వేయండి. ఉల్లిపాయలు ఫస్ట్ మీరు బ్రౌన్ కలర్‌లోకి వేపుకొని తర్వాత బోన్స్ వేయడం వల్ల బోన్స్ వేగేసరికి ఉల్లిపాయలు మాడిపోతాయి. అందుకే మీరు అవి వేగక ముందే ఉల్లిపాయలు వేసిన వెంటనే బోన్స్ వేసేసేయండి. ఇక్కడ నేను ఇదంతా కలిపేసుకున్నాక ఇప్పుడు టమాటో ప్యూరీ వేసేసాను. ఇప్పుడు ఈ టమాటా కూడా వేసేసుకున్నాక అంతా మంచిగా కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి నూనె పైకి తేలే వరకు మగ్గించుకోండి. ఇలా ఈ గ్రేవీ మధ్యలో నుంచి నూనె బయటికి తేలాక ఇప్పుడు మనం వేడి వేడి నీళ్లు పోసుకోవాలి. ఇందులో చల్లటి నీళ్లు మాత్రం పోయకండి, వేడి నీళ్ళే పోసుకోండి. ఇక్కడ నేను నీళ్లు ముక్కలు మునిగి కొంచెం పైకి వచ్చే వరకు నీళ్లు పోసుకున్నాను. నాకు గ్రేవీ అనేది చిక్కగా కాకుండా అలాగే పల్చగా కాకుండా కొంచెం థిక్‌గా ఉండాలనేసి నేను కొంచెం ఎక్కువగానే పోసుకున్నాను. మీరు ఇంకా పల్చగా ఉండాలనుకుంటే ఇంకా ఎక్కువగా పోసుకోండి. నేను సాల్ట్ ఉల్లిగడ్డలు వేగేప్పుడు సగం వేశాను. ఇంకా సగం ఇప్పుడు వేసుకుంటున్నాను. అలాగే ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా గరం మసాలా వేసి అంతా కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి సిమ్‌లోనే 10 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. మీకు ముక్కలు అనేవి బాగా ముదురుగా ఉంటే 15 విజిల్స్ పెట్టుకోండి. లేతగా ఉంటే మాత్రం 8-10 విజిల్స్ అయితే సరిపోతుంది. విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. వెంటనే మూత తీయకుండా విజిల్‌లో నుంచి గాలి అంతా పోయాక అప్పుడు మూత తీయండి. మనకి గ్రేవీ అనేది ఇలా రావాలి. పీసెస్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఉడికాయో లేదో. ఇలా ఉడికాక ఇప్పుడు మనం ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసేసి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకొని ఇక మనం సర్వ్ చేసుకోవడమే. మీరు ఈ ప్రాసెస్‌లో చేయండి, తొందరగా అయిపోతుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది రాగి ముద్దలోకి, గట్కలోకి, రైస్‌లోకి అలాగే ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది. చపాతీలోకి కూడా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.